మాల సామాజిక వర్గానికి చెందిన పడాల సునీల్ బాబుపై దాడి జరిగి 10 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు మాల జేఏసీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాల సామాజిక వర్గం జేఏసీ చైర్మన్ యాటా ఓబులేస్ మాట్లాడుతూ ఓ దళిత కుటుంబానికి చెందిన పడాల సునీల్ బాబుపై 10 మంది దుండగులు కలిసి విచక్షణ రాహిత్యంగా దాడి చేయడం జరిగిందని, పోలీసు యంత్రాంగం మాత్రం దాడి చేసిన వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికైనా పాడాల సునీల్ బాబు పైన దాడి చేసిన వ్యక్తులను, దాడికి ప్రోత్సహించిన వారిపైన కఠిన కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలిపారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలన జేఏసీ తరపున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాల సమీకరించుకోరని ఇదివరకు చేసిన ధర్నా ఎఫెక్ట్కు వెంటనే మన టీజీ భరత్ గారిని కలవడం జరిగింది, మినిస్టర్ గారిని. వాళ్ళు వెంటనే స్పందన తీసుకొని దీనిపై దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పడం జరిగింది. అందుకు వెంటనే దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా కమ్మగిరి రామరాని కొత్త సీఏ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇప్పటి నుంచి కొంచెం ఈ కేసు వేగవంతం పుంజుకుంటుందని, మన దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులపైన దాడి జరుగుతుంది కానీ మళ్ళీ ఉల్టా కేసు వాళ్ళపైనే పెడుతున్నారు. కర్నూలులో వాళ్ళని ఇమీడియట్గా దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. సునీల్ పడాలని దాడి చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన వాళ్ళని, చేపించిన వాళ్ళని, నాగరాజ్ యాదవ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఆయన మనసును అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రెండోది, మాదిగ సోదరులు కూడా అర్థం చేసుకోవాలా. మాదిగ సోదరులపై ఎవరైనా దాడి చేస్తే మేము అటెండ్ అవుతాము. మళ్ళీ అదే మాదిగ సోదరులు మాలోళ్ళకి దాడి జరిగితే మాలో లీడర్లకు అర్థం కాదు, మాకు బాగా అర్థమవుతుంది. మీరు ఉల్టా కేసు మీరు ఈ విధంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. అదే మసాలా ఈరైన గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రాలయంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మంత్రాలయంలో దేవాలయం ప్రవేశం లేకపోతే ఉమ్మడిగా 23 జిల్లాలు ఆయన కోసం ఉద్యమిస్తే మళ్ళీ మంత్రాలయ దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్టు సాధించిన ఘనత మన దళితులందరికీ ఉంది. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పడాల సునీల్పై దాడి చేపించిన వ్యక్తిని ఇప్పుడు వరకు అరెస్టు చేయలేదు. దాడి చేసిన వారిని కూడా ఇప్పుడు వరకు అరెస్టు చేయలేదు. ఎందుకు? ఉన్నోనికి ఒక రూలు, లేనోళ్ళకి ఒక రూలా? అదే ఉన్నోళ్ళ వాళ్ళకైతే కన్నా ఇమీడియట్గా పోలీసు వారు 2-3 రోజుల్లో రిమాండ్ ఇస్తారు. మరి ఈరోజు ఒక దళితులపై దాడి జరిగితే కూడా నిమ్మకు నీరెత్తనట్టు